బాలకృష్ణ గారు నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటల్ని తన ఉద్దేశాన్ని వైసీపీ పేటీఎం బ్యాచ్ వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటూ చిరంజీవిని బాలకృష్ణ గారు అవమానించారని చెప్పేసి వాళ్ళ సొంత పత్రికల్లోనూ టీవీల్లోనూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇది యథావిధిగా వైసీపీ బ్యాచ్ రోజు చేసే పని అదే. కాకపోతే బాలకృష్ణ ఉద్దేశాన్ని కూడా బాలయ్య బాబు అభిమానిగా నేను నాకు తెలిసిన నా వాళ్ళందరికీ కూడా నేను ఈ విధంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బాలకృష్ణ గారు ఈరోజు స్పందించిన విధానానికి గతంలో ఏం జరిగింది ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. 2021 నవంబర్ 24 ఇదే శాసన సభలో మంత్రి పేర్ని నాని ఆ రోజు ఏం మాట్లాడాడు, ఇక నుంచి థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలన్నిటినీ ప్రభుత్వమే టికెట్స్ జారీ చేసి ఆ వచ్చిన డబ్బుని వాళ్ళ అకౌంట్ లో జమ చేసుకుని వాళ్ళ ట్యాక్స్లు అన్ని తీసేసుకుని మిగిలిన డబ్బుని ప్రొడ్యూసర్స్ కి ఇస్తాము. అంటే డైరెక్ట్ గా థియేటర్స్ వాళ్ళు అమ్మేకి లేదు అనే ఒక వింత జీవోని పాస్ చేసినప్పుడు ఆ రోజు ఇండస్ట్రీ మొత్తం షాక్ అయిపోయింది. తెలుగు పరిశ్రమని ఎంత దిగజార్చే విధంగా ఆ రోజు వాళ్ళు కొత్త జీవోలు తీసుకొచ్చి అందరి హీరోల్ని, నిర్మాతల్ని, డిస్ట్రిబ్యూటర్స్ ని, ఎగ్జిబ్యూటర్స్ అందరినీ ఒక భయంకరమైన పరిస్థితిని తీసుకొచ్చారు. ఆ పరిస్థితుల్లో ఇండస్ట్రీ నెక్స్ట్ సినిమాలు ఎలా రిలీజ్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ఎవరికి వారు వాళ్ళ స్వార్థం కోసం ఆ అధికార పార్టీకి భయపడి ఎవరి రూట్లో వాళ్ళ సినిమాలు బయటకు వేసుకోవడం కోసం ఉండొచ్చు, వాళ్ళ వ్యాపారాల నుంచి బయటకు పడడం కోసం ఉండొచ్చు, కానీ ఎవరి మార్గం వాళ్ళు ఎంచుకొని నయానో భయానో ఆయన దగ్గరికి పరిగెత్తారు. అది పక్కన పెడదాం. టికెట్లు రేట్లు పెంచమని లేకపోతే బెనిఫిట్ షోలు ఇమ్మని బాలకృష్ణ గారు ఏ రోజు ఏ పార్టీని తన సొంత పార్టీ ఉన్నప్పుడు కాదు, ఇతర పార్టీలు ఉన్నప్పుడు కాదు, ఏ పార్టీ ఉన్నా కూడా ప్రభుత్వం మాది ఉన్నాడు తప్పితే తన సొంతంగా ఏ రోజు తన సినిమాల కోసం కూడా వాడుకోలేదు బాలకృష్ణ గారు. అలా ఎవరైనా సరే బాలకృష్ణ గారు 1974 తాతమ్మ కళ సినిమా దగ్గర ఆయన సినీ జీవితం మొదలైంది. ఈ రోజు వరకు ఏ ఒక్క సినిమాకైనా బాలకృష్ణ గారు పలానా మంత్రిని గాని ముఖ్యమంత్రిని గాని కలిసి తమ సొంత పనులు చేయించుకున్నట్లు గాని, లేదా పలానా సినిమాకు నాకు ప్రత్యేకమైన వనరులు ఏర్పాటు చేయమని గాని, బెనిఫిట్ షోలు ఏర్పాటు చేయమని గాని, ఇంకా ఎలాంటివి ఎవరైనా చేసింటే మీరు నిజంగా వైసీపీ బ్యాచ్ లో మీకు నిజంగా బాలకృష్ణ గారి మీద ఏదన్నా ఒకటి మాట్లాడాలి అంటే ఒక్కదాన్ని నిరూపించుకోండి. పలానా రోజు మా ముఖ్యమంత్రిని కలిశాడు, మా సినిమా కోసం ఈయన అడిగాడు, లేదంటే పలానా సొంత పని చేయించుకున్నాడు, ఒక్క ఆధారాలు ఏదైనా ఆయనకు మంచి జరిగితే మేమే చేశామని చెప్పుకుంటారు. మీరు ఎవరయ్యా ఆయన చేయడానికి? ఏ రోజు మీరు ఆయన కోసం ఏం చేశారు? ముఖ్యంగా ప్రతి హీరోని అభిమానులు ఎలా ప్రేమిస్తారు? తన అభిమాన హీరోని దేవుళ్లాగా ప్రేమిస్తారు. ఏ హీరోనైనా ఏ అభిమానులైనా వాళ్ళు నచ్చిన హీరోని వాళ్ళు దేవుళ్లాగా కొలుస్తారు. అలాంటి గొప్ప హీరోల్ని అంతమంది మీ ఇంటికి వస్తే వాళ్ళకి కనీస గౌరవం ఇచ్చావా? ఇది ప్రపంచానికి మొత్తం తెలుసు, సినిమా ఇండస్ట్రీకి తెలుసు. నేనేమంటున్నా, అంత కోట్లాది అభిమానులు ఉన్న హీరోలు ఆ రోజు నీ ఇంటి తలుపు తట్టారు. కోట్లాది అభిమానులు దేవుళ్లాగా చూసుకునే నీ హీరో నీ ఇంటి తలుపు తట్టినప్పుడు వాళ్ళని గేటు బయట కార్లు ఆపించలేదా? గేటు దగ్గర నుంచి నీ గుమ్మం వరకు నడిపించలేదా? వాళ్ళు చెప్పిన సమయానికి అందుబాటులో ఉండి కూడా కలవకుండా వాళ్ళ గంటల కొద్దీ అక్కడ వెయిట్ చేయించలేదా? ఇన్ని చేస్తే అది సైకో పాలన అంటారు. ప్రపంచమంతా అనే పదాన్ని బాలకృష్ణ పబ్లిక్ గా చెప్పాడు సైకో అని. తప్పేముంది దాంట్లో? అదే అసెంబ్లీలో మహిళల్ని నీచంగా ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీ అంటే ఒక బూతు భారతం లాగా తయారు చేసి
ఇష్టం వచ్చినట్టు మీరు భూత పదాలతో మాట్లాడిన రోజు ఏ గొంతు లేయలేదు ఆ రోజు? ఏ గొంతు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ప్రపంచమంతా వైసీపీ అంటే ఏమంటుంది? సైకో పాలన అన్నారు. అందుకే మీకు ఈరోజు ఆ పరిస్థితి ఏర్పడింది. ఇవాళ రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడిగినా కూడా మీ పాలన ఎలా ఉందనేది మీకు తెలుసు. అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి, అభిమానుల్ని తప్పుదారి పట్టించడానికి, కూటమి కలిసిమెలిసి అద్భుతమైన పరిపాలన అందిస్తా ఉంది, ఎలాగైనా కూటమిలో గొడవలు తేవాలని, అభిమానుల మధ్య సిచ్చు పెట్టాలని, కులాల మధ్య ప్రాంతాల మధ్య సమస్య సృష్టించాలని, గుళ్ళు గోపురాలు సైతం వదలకుండా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో చేతగాని పనులన్నీ చేస్తున్నది మీరు, బాలకృష్ణ గారు కాదు. ఇవాళ ముఖ్యంగా చెప్పాలంటే ఒక పక్క సూపర్ 6 మొత్తం తెలుగు రాష్ట్రం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. మరోపక్క మెగా డిఎస్సి, మరోపక్క వైజాగ్ ఐటీ రంగంలో దూసుకుపోతా ఉంది, మరోపక్క పోలవరం ప్రాజెక్టు పరిగెత్తుతా ఉంది, మరోపక్క అమరావతి రాజధాని ప్రపంచ ఖ్యాతి చెందేలా ఇవాళ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో భావితరాల రథసారథి భవిష్యత్తు నారా లోకేష్ గారు అనునిత్యం అహర్నిశలు పనిచేస్తున్నాడు. మీకు ఇవన్నీ చూసి గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. భవిష్యత్తులో ఇక వైసీపీ అంటూ ఉంటుందా అనే ఒక భయం మీలో మొదలైంది. కాబట్టే కూటమిని తెలుగుదేశం పార్టీ నుంచి ఏదో కారణం ద్వారా విడగొట్టాలని మీరు చేస్తున్న కుట్రలు ఎవ్వరూ నమ్మరు. అదే చిరంజీవి గారు చేతులు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంటికి వెళ్లి మాట్లాడిన రోజు బహిరంగంగా కూడా మా అన్న మాట్లాడినది నచ్చలేదు, మన హక్కుల కోసం మనం కొట్లాడాలని కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా పబ్లిక్ స్పీచ్ లో ఆయన కూడా చెప్పారు. ఇది సైకో పాలన అంటే. అలాంటి మనం ప్రేమించే అభిమాన హీరోలందరినీ ఆ రోజు వైఎస్ జగన్ ఆ రోజు అవమానించిన నిజమే కదా. చిరంజీవి గట్టిగా అరిస్తే వచ్చారని చెప్పేసి అంటూ ఉన్నారు. ఓకే, సరే, గట్టిగా అరిస్తే వచ్చాడా రాలేదా అవన్నీ పక్కన పెడితే జరిగిన అవమానం అయితే కరెక్టే కదా. గట్టిగా అరిస్తే వచ్చే టైప్ ఆయన గట్టిగా మందలిస్తే పరిగెత్తుకుంటూ పోయారు అందరూ. మీ వెనకాల కోట్లాది మంది అభిమానులు ఉంటారు. మీకు ఏం కర్మ? మీరు కూర్చుండే చోటికి ప్రభుత్వాలు వచ్చేలాగా మీ స్థాయికి అంత స్థాయికి దిగారు. ఇవాళ బాలయ్య బాబు ఏ రోజైనా అలా వెళ్ళాడా? మరి బాలకృష్ణ గారు మీకు మద్దతుగా మాట్లాడితే దాన్ని ఆయన అవమానించాడని మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఖండించండి. బాలకృష్ణ గారు సినిమా పరిశ్రమ కోసం మాట్లాడాడు. చిరంజీవి గారు అడుక్కుంటే కాదు, ఆయన సైకో పాలన ఎలా ఉందో ఆ రోజు చెప్పడం కోసం బాలకృష్ణ గారు చెప్పారని మీరు అందరికీ చెప్పండి. ఇదే మనం చేయాల్సిందే. అదే రోజు మంచు ఇష్టం డైరెక్ట్ గా కారు తీసుకుని తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన గడపగాడు ఆపి లోపలికి వెళ్ళాడు. కామెడీ అలీ గారు డైరెక్ట్ గా లోపలికి వెళ్తున్నాడు. పోసాని కృష్ణమురళి గారు లోపలికి వెళ్తున్నాడు. పృథ్వీ గారు లోపలికి వెళ్తున్నారు. ఏమయ్యా, మనం ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమించే మన హీరో రోడ్ల మీద నిలబెట్టలేదా? మనం ఆ రోజు బాధపడలేదా? ఎన్ని మాటలు మాట్లాడారు. అది బాలకృష్ణ గారు మాట్లాడిన ఉద్దేశం ఏంటంటే పూర్తిగా కళాకారులకు జరిగిన అవమానము, కళాకారుల మీద వారి నిర్లక్ష్యాన్ని, కళాకారుల పట్ల ఆయన చూపిన ఆ సైకో తత్వాన్ని ఎన్నటికీ మరిచిపోలేను అని చెప్తూ తను కూడా చెప్తున్నాడు. ముఖ్యంగా బాలకృష్ణ గారు కూడా తన 9వ స్థానంలో పేరు చేర్చి ఒక కమిటీ FDC కమిటీ మీటింగ్ కి వరుస నెంబర్ 9 అని ఇచ్చారని కూడా ఆయన ప్రస్తావనలో అన్నయ్య చెప్పాడు. సరే, సినిమా ఇండస్ట్రీ అంటే మనకి ఎక్కడ మొదలవుతుంది? నందమూరి తారక రామారావు గారి దగ్గర మొదలవుతుంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు, తర్వాత కృష్ణ గారు, కృష్ణంరాజు,
శోభన్ బాబు వీళ్ళ తరం. ఇప్పుడు వాళ్ళెవరూ లేరు. తర్వాత సినిమా ఇండస్ట్రీ అంటే వినపడేటివి ఎవరి పేర్లు వినపడుతున్నాయి? బాలకృష్ణ, చిరంజీవి. చిరంజీవి, బాలకృష్ణ. ఆ జనరేషనే కదా, వాళ్ళు ఉన్నారు కదా. ఇద్దరు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇద్దరు ఇవాళ లీడ్ చేస్తున్న తెలుగు ఇండస్ట్రీలో. అయితే బాలకృష్ణ గారు ఎప్పుడు 1974 అంటే 50 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో 110 సినిమాలు పైగా స్టిల్ వరుస బ్లాక్ బాస్టర్స్ తో, బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్స్ తో 100 crores అబోవ్ బ్లాక్ బాస్టర్స్ తో నిర్విరామంగా దూసుకుపోతున్న వన్ అండ్ ఓన్లీ హీరో. ఒక ప్రాంతం కాదు, ఒక మతం కాదు, ఒక ఏజ్ కాదు, అన్ని జనరేషన్స్ తో వరల్డ్ వైడ్ గా ఇవాళ జై బాలయ్య, జై బాలయ్య అని పిలిపించుకుంటూ ఆయన దూసుకుపోతున్న హీరో. ఆయన ఏ స్థానంలో పెట్టాలా, ఆయన స్థాయిని డిసైడ్ చేసి ఆయన స్థానాన్ని డిసైడ్ చేయాలా అంటే ఈ ఎక్స్పీరియన్స్ సరిపోదా? అయితే చిరంజీవి పేరు సెకండ్, బాలకృష్ణ పేరు ఒకటో పేరు పెట్టచ్చు, లేదా బాలకృష్ణ పేరు రెండో పేరు పెట్టి చిరంజీవి పేరు ఒకటి అని పెట్టచ్చు. వాళ్ళిద్దరి పేర్ల తర్వాతే కదా ఎవరి పేర్లైనా మనం చేర్చచ్చు. ఇవాళ సినిమా ఇండస్ట్రీకి రామారావు గారు, నాగేశ్వరరావు గారి తర్వాత, కృష్ణంరాజు కృష్ణ గారి తర్వాత ఇవాళ ఇండస్ట్రీలో నిలబడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది బాలకృష్ణ గారు, చిరంజీవి గారే. బాలకృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఎంతమంది వచ్చిండొచ్చు, చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఎంతమంది ఉండొచ్చు, మిగతా హీరోలు అందరూ వచ్చిన వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ. వాళ్ళందరికీ పెద్ద దిక్కు వాళ్ళిద్దరు హీరోలే. వాళ్ళిద్దరు హీరోలు అనేది కదా, వాళ్ళిద్దరు ఏ స్థానంలో పెట్టాలి మరి? సరే, ఆ రోజైనా పిలిచేటప్పుడు బాలకృష్ణ గారిని పిలవలేదు. బాలకృష్ణ గారికి తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉందని పిలవకపోతే, ఆ రోజు బాలకృష్ణ గారికి తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉంటే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు, అక్కడ పదవులు కూడా చేశాడు. అప్పుడు ఆయనకు రాజకీయంగా ఆయనకు లేదా? మీరు అవన్నీ పిలిచి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? బాలకృష్ణ గారిని 9వ వరుస సంఖ్యలో పెడుతున్నారంటే అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు? అంటే ఆయన ఏం అడగట్లేదనే. ఆయనకు తెలిసింది రెండే, సినిమా ఇండస్ట్రీ, 2 కళాసేవ, తర్వాత ప్రజాసేవ, సామాజిక సేవ, హాస్పిటల్, బస్సు దారులు ఆయన తోచిన సేవ చేయడం. హుదూద్ బాధితుల కోసం ఇండస్ట్రీ మొత్తం కలిసి పనిచేశాడు. ఏ సమస్య వచ్చినా ఇండస్ట్రీ అందరూ కలిసి పనిచేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రాష్ట్రం అంతా ఇచ్చెలివిడిగా కులాలకి, మతాలకి, ఇండస్ట్రీకి నచ్చినట్లు విడగొట్టేశారు. మనం వాళ్ళ మాయలో పడి, వాళ్ళ ఫేక్ అకౌంట్ ద్వారా పెట్టే మెసేజ్లు మాయలో పడి మనం కూడా కొట్టుకుంటున్నాం. రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమండి. ఇవాళ కూటమి ఇంకొక 30 ఏళ్ళు ఉండాలని కోరుకోండి. వాళ్ళు రారు, ఇంకా రాష్ట్రం బాగుపడాలి. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేస్తుందో చూడండి, ఆలోచించండి ఒకసారి. అవన్నీ తప్పుదారి పట్టించడం కోసమే వీళ్ళందరూ చిన్న విషయాన్ని కూడా భూతత్వంలో పెట్టి వక్రీకరించి, బాలకృష్ణ అంటే వరల్డ్ వైడ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, ఓ ఇష్యూ చేస్తే పబ్లిసిటీ అవుతుంది అని డైవర్ట్ పాలిటిక్స్ ఇవన్నీ. బాలకృష్ణ గారికి క్లారిటీ ఉంది, తను ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతాడు, ఉన్నట్టు చెప్తారు. తన వారికైనా ఒకటేలాగా చెప్తారు, ఎవరి వారికైనా ఒకటే చెప్తారు. తనకి పదవి వ్యామోహం ఉంటే 1982 బాలకృష్ణ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టి ఎలక్షన్స్ తిరిగే రోజు నుంచి తండ్రి కోసం కష్టకాలంలో కూడా ఆయన కూడా ప్రజాక్షేత్రంలో రాష్ట్రమంతటా మండు టెండలో 1982 నుంచి ఈ రోజు వరకు పనిచేస్తున్నాడు. ఒక కార్యకర్త ఎలా అయితే పార్టీ కోసం పనిచేస్తున్నారో, సాధారణ కార్యకర్తలాగా సామాన్యుల వలె అందరి ఎమ్మెల్యేలతో మమేకమై ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉంటూ అంత పెద్ద స్టార్ హీరో, లెజెండ్, సామాన్యుడిగా అందరి మధ్యలో ఉన్నాడు. ఆయన పదవీ వ్యామోహం, పదవి కావాలనుకుంటే ఎన్ని పదవులు తీసుకోకూడదు, ఆయనకి ఏ పదవి ఎవరు ఇవ్వరు. ఆయనకున్న స్థాయికి ఏ పదవైనా తక్కువే. అన్నయ్య, మేము కోరుకునేది ఒకటే, మీ క్రమశిక్షణకు భయపడి మేము చాలాసార్లు మాట్లాడలేకపోతున్నాం. మీరు అసెంబ్లీలో నిన్న మాట్లాడిన ప్రతి మాట మా హృదయాలు చెలించిపోయాయి.
లేదన్నయ్య. రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్న నందమూరి తారక రామారావు ఆశయాల సాధన కోసం, మీరు తండ్రి ఆశయాల కోసం, తల్లి ఆశయాల కోసం మీరు ఎన్నో త్యాగాలు చేశారు. లేదన్నయ్య, మీరు దయచేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా లేదా డిప్యూటీ సీఎంగా మీరు ఏదైనా ఒక పదవి చేపట్టాలన్నయ్య. ఇది అభిమానిగా నేను సొంతంగా కోరుకుంటున్నా, అభిమానుల తరపున కోరుకుంటున్నాను అన్నయ్య. మీ మంచితనము, మీ త్యాగం వీళ్ళకి అర్థం కావట్లేదు అన్నయ్య. ఇప్పుడిప్పుడు వస్తున్న రాజకీయాల్లో 6 నెలల ముందు వచ్చిన వాళ్ళు మంత్రులుగా ఒక ప్రోటోకాల్ పెట్టుకొని అంత అధికార దర్పం చూపిస్తున్నారు. మీరు అన్నీ కూడా పుట్టుకుతో వచ్చాయి, కానీ ఏ రోజు కూడా మీరు పదవి కోసం అనే ఎక్కడే కానీ మీకు పదవి అలంకరణ కాదు. మీరే మాకు సింహం లాంటి వ్యక్తి. సింహం మాట్లాడాక కుక్కలు మామూలే కదా మురుగుతున్నాయి. అది దానికి మేము సమాధానం చెప్పగలం, ఎంతమందికైనా సమాధానం చెప్పగలం అన్నయ్య. నిన్న మీరు అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాట, మిమ్మల్ని 9వ స్థానంలో చేర్చారు అన్నప్పటి నుంచి అన్నయ్య మాకు నిద్ర లేదన్నయ్య. ఎంత చేశావన్నయ్య నువ్వు పార్టీ కోసం, ఎంత చేశావన్నయ్య నువ్వు ప్రజల కోసం. ఈరోజు నీ అభిమానాన్ని, నీ త్యాగాల్ని ఎవడు పడితే వాడు మాట్లాడుతున్నాడు అన్నయ్య. నీకు 9వ స్థానం పెట్టే అర్హత పార్టీలో ఏ ఒక్కరికి లేదన్నయ్య, ఏ పార్టీలో లేదన్నయ్య. ఎందుకంటే 82 నుంచి రాజకీయాల్లో ఉన్నావు, 3 సార్లు హ్యాట్రిక్, ఒకసారి మించిన మెజారిటీతో మరోసారి గెలిచావు. రాష్ట్రమంతటా మండు టెండర్లో తిరిగావు. 3 ఎలక్షన్లో నీకు రక్షణ కవచంలో అభిమానులు మేమందరం నీతో ఉన్నామన్నయ్య. మీరు ఎంత కష్టపడ్డారో ఆ వయసులో కూడా అంతమంది కార్యకర్తల్ని మమేకం చేసుకుంటూ ఒక వాహనంలో నుంచి ఇంకొక వాహనంలోకి మారుతూ రాత్రి పగులు మీరు పార్టీ కోసం కష్టపడ్డారు అన్నయ్య. ఏ రోజు మీరు పదవి తీసుకోమని మేము అడగలేదు. ఎందుకంటే పార్టీ కోసం మీరు పనిచేస్తున్నారు, పార్టీనే మీది. కానీ ఇవాళ వీళ్ళకి సమాధానం కావాలన్నయ్య. ఈ వైసీపీకి వచ్చిన ఈ 11 సీట్లు కూడా రానీకోకుండా చేయాలన్నయ్య. నువ్వు దిగాలన్నయ్య. మీ అభిమానులుగా నేను కోరుకుంటున్నా, అభిమానుల తరపున నేను కోరుకుంటున్నాను అన్నయ్య. రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కానీ లేదా డిప్యూటీ సీఎంగా మీరు తీసుకొని చూపించండి అన్నయ్య. ఇక వైసీపీ పార్టీని రాష్ట్రంలో లేకోకుండా చేస్తాం. ఒక పక్క మీరు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు పక్కన నిలబడితే కూటమి 30 ఏళ్ళు ప్రజలకు సేవ చేస్తుందన్నయ్య. భావితరాల భవిష్యత్తు కోసం లోకేష్కి మనం అందరం అండగా నిలవాలన్నయ్య. వదలకూడదన్నయ్య. మీరు నిన్న మాట్లాడిన ప్రతి మాట నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య. కళాకారులు జరిగిన అవమానాన్ని మీరు అందరికీ తెలిసేలాగా మాట్లాడారు. మీ గొప్పతనం ఏంటో మా అందరికీ తెలుసు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య. నీ క్రమశిక్షణకు భయపడే మేము ఇన్ని రోజులు ఎక్కడ మాట్లాడలేకపోతున్నాం అన్నయ్య. అలాగే వైసీపీలో కొందరు మాత్రమే, చాలామంది తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్ని చాలామంది మెచ్చుకుంటున్నారు, పార్టీలో కూడా చేరుతున్నారు. కేవలం ఒక 3-4 పైశాచికం బ్యాచ్ అని. వీళ్ళకి ఏమైపోయిందంటే ఆర్టిస్ట్గా రాణించలేరు, యాంకర్గా నిలబడుకోలేరు. వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక జరిగిన ఇష్యూ ఏంటి? మీ నాయకుడు కళాకారులను అవమానించాడు అంటుంటే బాలకృష్ణ విగ్గు పెట్టుకొని వచ్చాడు అంటే, బాలకృష్ణ ఒక్కొక్క సినిమాలో 5-6 క్యారెక్టర్లు 5-6 విగ్గులు వాడతాడు. అని ఏం విగ్గు వాడితే మీకు ఎందుకు? ఆ విగ్గులో వెంట్రుకి ఏమైనా మీకు ఏమైనా కావాలా? ఏం కావాలా?
అంటే విగ్గు పెట్టుకోవడం ఏమైనా తప్ప? విగ్గు పెట్టుకోకూడదా? సబ్జెక్ట్ ఏంది ఇక్కడ? మీ నాయకుడు కళాకారులను అవమానించాడు అన్నప్పుడు దానికి ఆన్సర్ చేయండి. మా నాయకుడు ఇంటికి పిలిచి భోజనం పెట్టినాడు, మా నాయకుడు సినిమా రేట్లు తగ్గించాడు, ఇండస్ట్రీని ఏది చెప్పండి అయ్యా. అది చెప్పకుండా బాలకృష్ణ విగ్గు పెట్టుకున్నాడు అనేది ఒక సొల్లు కూతురు. ఇంకొకడేమో గ్లాసులు పెగ్గు. నువ్వు చూసావా? నువ్వు కూర్చొని పెగ్గు వేసావా? బోసిడీకే బాలకృష్ణ గురించి మాట్లాడతావరా? బోసిడీకే నువ్వు పాలు తాగుతాడవా? లీటర్లు తాగుతావా నువ్వు? బోసిడీకే నువ్వు బాలకృష్ణ గారు పెగ్గు వేసుకుంటాడు, బాలకృష్ణ గారు విగ్గు పెట్టుకుంటారు. అదేమో తప్ప విగ్గు పెట్టుకుంటేది? ప్రజా నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజలు పనికొచ్చేట్టు మాట్లాడు. మీ నాయకుడు కళాకారుని అవమానపరిచాడా లేదా అది నిరూపించుకో. అసెంబ్లీకి విగ్గు పెట్టుకొని వచ్చాడు. నీకెందుకు బొసిడీకి ఇవన్నీ? ఖబర్దార్, ఇంకొకసారి బాలయ్య జోలికి వస్తే ఈసారి అన్నయ్య కూడా చెప్పాం, మా బాలయ్య బాబు అభిమానులు సత్తా ఏందో మేము చూపిస్తాం. అంతేకాదు, అభిమానం కోసం కేసులకి భయపడే వాళ్ళం కాదు, జైల్లోకి భయపడే వాళ్ళం కాదు. మీరు సైకో ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తామని బెదిరిస్తే బెదిరిపోయేవాళ్ళు కాదు. ఫ్యాన్స్ ఇక్కడ తగలబెట్టేస్తారు, జాగ్రత్తగా ఉండండి. జై బాలయ్య, జై బాలయ్య, జై తెలుగుదేశం, జై కూటమి.